ట్రెండ్ మొదలైన కొత్తలో సినిమా మేకింగ్ కంటే ప్రమోషన్స్ మీదే ఎక్కువ దృష్టి పెట్టేవారు మేకర్స్. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ మారిపోయాయి. స్టార్ ఇమేజ్ కాంబినేషన్స్ క్రేజ్తో ప్రమోషన్ చేయకుండానే సినిమాకి కావలసినంత పబ్లిసిటీ వచ్చేస్తోంది. దీంతో ప్రమోషన్స్ని లైట్ తీసుకుంటున్నారు మేకర్స్. కానీ పుష్పరాజ్ మాత్రం మళ్ళీ పాత రోజులే గుర్తు చేస్తున్నారు. బాహుబలి టైంలో కాళ్లకు చక్రాలు కట్టుకుని దేశమంతా తిరిగిన ప్రభాస్ రీసెంట్ టైమ్స్లో తన సినిమాల ప్రమోషన్స్ అస్సలు పట్టించుకోవడం లేదు. జస్ట్ డార్లింగ్ కట్అవుట్ చూసి కలెక్షన్లు చేస్తున్నాయి కాబట్టి మేకర్స్ కూడా పబ్లిసిటీ గురించి అస్సలు ఆలోచించడం లేదు. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీస్ సలార్, కల్కి 2898 AD సినిమాల విషయంలో పబ్లిసిటీ హడావుడి కనిపించలేదు. కామన్ ఇంటర్వ్యూస్ తర్వాత భారీ ఈవెంట్స్ అన్న రేంజ్ లో ఒక్క ప్రోగ్రాం కూడా చేయలేదు. అయినా ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. RRR కోసం దేశ విదేశాలు చుట్టేసిన తారక్ కూడా దేవర విషయంలో ప్రమోషన్స్ కి దూరంగానే ఉన్నారు. తెలుగు స్టేట్స్ లో ఒక ఈవెంట్ ప్లాన్ చేసినా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత మళ్ళీ గ్రాండ్ ఈవెంట్ చేసే ప్రయత్నం చేయలేదు. అయినా కూడా దేవర బిగ్ హిట్ అయింది. కానీ ఈ రూల్స్ ని బ్రేక్ చేశారు పుష్పరాజ్. పుష్ప 2 కోసం వరుస ఈవెంట్స్ తో హల్చల్ చేస్తున్నారు బన్నీ. పట్నా, చెన్నై, కొచ్చి ఇలా బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ తో సినిమా మీద బజ్ తగ్గకుండా ఉండేలా చూసుకుంటున్నారు. ఇక త్వరలో తెలుగు స్టేట్స్ లో జరగబోయే ఈవెంట్ ని నెవర్ బిఫోర్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. బన్నీ మళ్లీ ప్రమోషన్ ట్రెండ్ ని రీస్టార్ట్ చేయడంతో చరణ్ కూడా అదే ఫాలో అయ్యే ఆలోచనలో ఉన్నారు. RC-16 షూటింగ్ లో బిజీగా ఉన్న టైం తీసుకుని గేమ్ చేంజర్ సినిమాని భారీగా ప్రమోట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మళ్లీ స్టార్ హీరోలు పబ్లిక్ ఈవెంట్స్ లో కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు.